హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సితారా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజుల్లో మనకి ఈ ఆన్లైన్ యాప్స్ వల్ల మన లైఫ్ ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఫెస్టివల్కి కూడా కావాల్సినవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చిటికెలో మన ఇంటికి డెలివర్ చేస్తున్నారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఉగాది మిక్స్ అని ఒకటి కనిపిస్తే ఆర్డర్ చేశా. దీని కాస్ట్ ఏమో 75 రూపీస్ ఓన్లీ. ఇందులో మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ముందుగా ఇందులో ఏవేవి ఉన్నాయో చూసేద్దాం. ఒక మీడియం సైజ్ మామిడికాయ, బెల్లం 3 క్యూబ్స్ ఉన్నాయి, పులుపు కోసం చింతపండు, వేప పువ్వు, కారం, ఇంకా కల్లుప్పు. మన ఉగాది పచ్చడిలోకి కావాల్సిన షడ్రుచులన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మన ఇన్స్టెంట్ ఉగాది మిక్స్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తున్నా. మొదటిగా చింతపండుని వాటర్లో కొంచెం సేపు నానబెట్టి తర్వాత దీని గుజ్జుని తీసేసి వాటర్ని ఇందులో వేసేసుకున్నాను. తర్వాత బెల్లంని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసా. నేను చిన్నగా ఎందుకు కట్ చేశానంటే తొందరగా కరిగిపోతుందని. ఆ తర్వాత వేప పువ్వుని తీసుకొని దాన్ని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులో వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలిపేసా. తర్వాత మన ఫేవరెట్ మామిడికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసి కలిపేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఫాస్ట్గా మన ఇన్స్టెంట్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.